డాక్టర్ గారు మరి ఇప్పుడు ఎవరికి బాగా ఉపయోగపడే పథ్యాహారం మనం తయారు చేసుకోబోతున్నాం అంటారు? అంటే ఇది గర్భిణీ స్త్రీల కోసం అని చెప్పి అంటే గర్భవతులు కడుపులో ఉండేటువంటి పిండం బాగా ఎదగాలి, చక్కగా బేబీ హెల్తీగా పుట్టాలనుకుంటారు కదా! మంచి వెయిట్ అది కూడా రావాలి అని చెప్పి. అలాగా గర్భవతులు వాడుకోవడానికి అంటే నిత్యం ఒక పథ్యాహారంలాగా తీసుకోవడానికి ఒక ఔషధంలాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి పథ్యాహారం తయారు చేద్దాం. చూసారు కదా! కడుపులో పిండం ఎదుగుదలకు అవసరమయ్యే పథ్యాహారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పాలు, చక్కెర, యష్టి మధు చూర్ణం, గంపారి. కావాల్సిన పదార్థాలు చూసారు కదా! ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? ఇదేంటంటే మనం చేసేటువంటిది ఒక డ్రింక్ లాగా లేకపోతే ఒక సూప్ లాగా తయారయ్యేటువంటిది. సూప్ అంటే ఒక ఉప్పు కారంతోటని కాదు. పాలతోటి తయారు చేస్తాము. కొంచెం పల్చగా ఒక పానీయంలా ఉంటుందనమాట. ఇది తయారు చేసుకోవడానికి ముందు మనం కొంచెం పాలు, నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలి. అంటే 1:1 లాగా ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు కలుపుకొని ఒక బాండీలో పోసుకొని కాచడం మొదలుపెడదాం. స్టవ్ వెలిగిద్దామా? సుమారుగా ఒక కప్పు నీళ్లు పోద్దాం. మీరు కొలుచుకుని పోసుకోండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను గదా! మేము సుమారుగా వేస్తుంటాం. మీరు కొలత ప్రకారం వేసుకోండి. సమానంగా పాలు గూడా పోద్దాం. ఇప్పుడు పాలు కొంచెం కాగే వరకు అంటే వేడెక్కే వరకు ఆగి, వేడెక్కిన తర్వాత మనం మిగతా పదార్థాలు వేద్దాము. అంటే పాలు మరగాలంటారా? కొంచెం మరగాలి. మరగాలి. మరుగుతూ ఉండగా వేయాలనమాట. ఎందుకంటే మరగకుండా మనం ముందే గనక వేసేసినట్టయితే మూలికలు ఎక్కువసేపు ఉడకాల్సొస్తది. అలా మరీ ఎక్కువసేపు ఉడికినట్టయితే గనక అందులో ఉండేటువంటి సారం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. పాలు మరిగాక వేస్తే వాటికి ఎక్కువ వేడి లేకుండా ఉంటుందనమాట. అయితే ఇందులో అంటే ఈ పాలు కాగేలోపు మనం వేయబోయేటువంటి పదార్థాల గురించి చెప్పుకుందాము. ఇందులో మనం ఎస్టిమధుని వేయబోతున్నాము. ఈ ఎస్టిమధు అనేటువంటిది ఏంటంటే చాలా చక్కటి రసాయనం ఇది. దీన్నే కూడా అతి మధురం అని కూడా అంటూ ఉంటారు. అతి మధురం అంటే ఏంటంటే ఎక్కువ తియ్యగా ఉండేది అనేటువంటి. సహజంగా తియ్యగా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా పిండం ఎదుగుదలకి బాగా ఉపయోగపడతాయి. అందులో రసాయనం ఎప్పుడు కూడా పిండం ఎదుగుదలకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొత్త కణాలు బాగా పుట్టడానికి ఇవి బాగా సహాయపడుతూ ఉంటాయి. అదే కాకుండా ఏంటంటే ఎస్టిమధుకి గర్భధారణ అయిన తర్వాత దాన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే గనక గర్భస్థాపన అంటాం. అంటే అబార్షన్‌లు అది అవ్వకుండా ఉండడానికి చక్కగా బాగా మంచి గ్రోత్ అన్నీ ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా ఉండేలాగా చేయడానికి కూడా ఉపయోగపడేటువంటి వాటిని గర్భస్థాపక ద్రవ్యాలంటాం. ఇది అలా ఉపయోగపడేటువంటిదనమాట. సో, ఎస్టిమధుని అందుకోసం మనం ఈ ఔషధంలో వాడుకుంటున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే గంభారి అంటారు. దీన్నే గంటు భారంగి అని లేకపోతే తెలుగులో కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీన్ని పెగ్గుమ్మడు అంటారనమాట. దీని కాండాన్ని మనం ఇందులో ఔషధంగా వాడుతూ ఉంటాము. దీనికి కూడా అబార్షన్‌లు అవి అవ్వకుండా ఆపేటువంటి గుణం, అలాగే కడుపులో పిండం చక్కగా హెల్తీగా ఎదగడానికి ఉపయోగపడేలాగా ఉండేటువంటి కొన్ని కొన్ని మంచి మంచి గుణాలు ఉన్నాయన్నమాట. దీన్నే కాస్మెరియా అని కూడా అంటూ ఉంటారు. అంటే కాశ్మీర్ దేశంలో కొంచెం ఎక్కువగా దొరుకుతూ ఉండడం వల్ల కాస్మెరియా అంటుంటారు. సో, రకరకాల పేర్లు ఉంటాయి ఈ మూలికకి. దీన్ని కూడా చూర్ణంలాగా తీసుకోవాలి. మన ఎస్టిమధుని తర్వాత ఈ భారంగిని రెండింటిని కూడా చూర్ణం రూపంలో తీసుకోవాలి. కాగుతున్నాయా పాలు? ఇప్పుడు ఒక కప్పు పాలకి ఒక చెంచాడు పరిమాణంలో మనం ఎస్టిమధు చూర్ణాన్ని వేద్దాం. అలాగే భారంగి చూర్ణం కూడా ఒక చెంచాడు. ఇప్పుడు 2 కలిపి మనం మరిగిస్తున్నాం గదా! దాన్ని ఎంతసేపు కాచుకోవాలంటే మనం కప్పు నీళ్లు, తర్వాత కప్పు పాలు పోసాం. సో, కప్పు నీళ్లు ఎగిరిపోయి కేవలం పాలు మిగిలేలాగా అంతసేపు దాన్ని మరిగించుకోవాలనమాట. మరిగించుకున్న తర్వాత దాన్ని తీసుకోవాలి మనం. కొంచెం అంటే సన్నటి మంట మీదే కాచుకోవాలి ఎప్పుడు కూడా. పెద్ద హైలో పెట్టేసి గబగబా మరిగిపోయింది అనుకోకూడదు. సన్నటి మంట మీద తక్కువ హీట్‌లోనే అవి నెమ్మదిగా కాగితేనే ఔషధ గుణాలన్నీ మనకి పాలల్లోకొస్తాయి. మరిగింది గదమ్మా! సగం ఎగిరిపోయినట్టుగా కూడా ఉంది గదా! మనం ఇప్పుడేంటో దాన్ని స్టవ్ ఆపేసి వడపోసి తీసుకుందాం. ఇప్పుడు మనం వడపోసేసుకున్నాం గదా! ఇది వెచ్చగా ఉండగానే అందులో కొంచెం చక్కెర వేద్దాము. ఒక చెంచాడు చక్కెర వేయండి. మన పథ్యాహారం రెడీ అయిపోయినట్టేను. ఇదే మనకు చేసినటువంటి పథ్యాహారం అన్నమాట. ఏ విధంగా అంటే ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు దీన్ని? అంటే గర్భవతులు
ఒక మూడో నెల వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఒక కప్పు పరిమాణంలో ఇది రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే 9వ నెల వచ్చే వరకు రోజు ఒక్కసారి ఇది ఒక ఆహారంగా తీసుకున్నట్టయితే కనుక పిండం ఎదుగుదలకి చక్కగా ఆరోగ్యంగా ఉండే బిడ్డ పుట్టడానికి కూడా ఇప్పుడు మనం చేసినటువంటి పత్యాహారం చక్కగా ఉపయోగపడుతుంది.